కేరళ రాజకీయాల్లో గత 11 రోజులుగా సాగుతున్న ఉత్కంఠానికి ఎట్టకేలకు తెరపడింది. గాడ్స్ ఓన్ కంట్రీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న సస్పెన్స్ కు కాంగ్రెస్ హైకమాండ్ ముగింపు పలికింది. సీనియర్ నేత, ప్రస్తుత ప్రతిపక్ష నేత వీడి సతీశన్ ను కేరళ ముఖ్యమంత్రిగా అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేసులో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల, శశి థరూర్ వంటి హేమీల పేర్లు వినిపించినప్పటికీ అంతిమ విజయం మాత్రం వీడి సతీశన్ నే వరించింది. కేసీ వేణుగోపాల్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోయాయి. ప్రజా అభిమానం, మిత్రపక్షాల మద్దతు వైరసీ సతీశన్ ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టాయి. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇందులో ఒక్క కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలను గెలుచుకోవడం విశేషం. పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా మలబార్ రీజియన్ లో ముస్లిం లీగ్ తో కలిసి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.